ఒక దేశం చేసినటువంటి ట్వీట్ అయితే గనక ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది. టీ20 క్రికెట్‌లో అయితే గనక పాకిస్తాన్ పరిస్థితి మరీ అంత లోకువైపోయిందా అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి చూస్తే టీ20 వరల్డ్ కప్ అయితే ఒక పక్క దగ్గర పడిపోతుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇక ఎంతో టైం లేదు. ఫిబ్రవరి 7వ తారీఖునే తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిపై అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. రోజుల తరబడి కూడా సెలక్షన్స్ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇందులోంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. ఈ జట్టుకు మద్దతుగా టోర్నమెంట్ను స్పాయిల్ చేసేలాగా పాకిస్తాన్ అనూహ్య ఎత్తుగడలు వేస్తోంది, కానీ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఈ పరిణామాల మధ్య టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడకపోవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేలాగా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ కూడా మాట్లాడారు. పాకిస్తాన్ వైదొలిగితే చోటు చేసుకోబోయే పరిణామాల గురించి కూడా ఆయన వివరించారు. ఒకవేళ టీ20 నుంచి పాకిస్తాన్ కనుక తప్పుకుంటే స్పాన్సర్లకు భారీ నష్టాలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి కోసం పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేసిన ప్రకటన, ఐసీసీ ఆంక్షల హెచ్చరికల మధ్య పాకిస్తాన్ భాగస్వామ్యంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఇది అలా పక్కన పెడితే ఇప్పుడు కొత్త టీం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ ఈ ట్వీట్ వాళ్ళు చేసిన చేసిన ట్వీట్ని బట్టి పాకిస్తాన్ మరింత లోకువైపోయిందని అందరూ కామెంట్ చేసుకుంటున్నారు. ఏంటి అంటే ఉగాండా తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ కనుక తప్పుకుంటే తాము టీ20 వరల్డ్ కప్ ఆడతామని ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ ప్రతిపాదనలు కూడా పంపించింది. ఈ టీ20 వరల్డ్ కప్లో ఒక స్థానం ఖాళీ అయితే దాన్ని భర్తీ చేయడానికి ఉగాండా పూర్తి సంసిద్ధంగా ఉందంటూ వాళ్ళు అయితే కనుక ట్వీట్ చేశారు. ఇప్పటికే క్రికెట్ కిట్లు, ప్యాడ్లు, పాస్పోర్ట్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేశారు. ప్రత్యర్థి జట్ల నుంచి వచ్చే ఎటువంటి ఒత్తిళ్లు తమను భయపెట్టలేవని, బోల్డ్ కిట్తో వస్తున్నాం, బోల్డ్ క్రికెట్ ఆడతామని అయితే వాళ్ళు పేర్కొన్నారు. ఉగాండా చేసిన పోస్ట్ అయితే కనుక ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. 2024 టీ20 వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఉగాండా జట్టుకుంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్లో 21వ స్థానంలో ఉగాండా ఉంది. ఉగాండా కంటే ముందే ఐస్లాండ్ క్రికెట్ బోర్డు కూడా తమ సంసిద్ధతను తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ వైదొలుగుతుందనే వార్తలపై 2 సార్లు సరదా వ్యక్తలు చేసింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక వైదొలిగితే దాని స్థానంలో తాము ఆడతామని, ప్రయాణ ఖర్చులు వంటివి చాలా కష్టంగా ఉంటాయని సెటైర్లు అయితే సంధించింది ఉగాండా. సో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.